టర్కీలో వరుస భూకంపాలు కలకలం రేపుతున్నాయి. భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. గత 2 రోజులకు ముందు గ్రీకు ద్వీపంలో భారీ భూకంపం రావడంతో టర్కీ వరకు ప్రకంపనలు వచ్చాయి. 14 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం చాలా శక్తివంతంగా భావిస్తున్నారు. దాని ప్రభావం మధ్య ఇజ్రాయిల్, ఈజిప్ట్, లిబియా అలాగే తుర్కియాతో పాటు మొత్తం తూర్పు మధ్యధరా ప్రాంతంలో కనిపించింది. భూకంపం తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవం పెరిగింది. ఇది మారుతున్న పర్యావరణానికి ప్రమాదకరమైన సంకేతాలతో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, నిన్ననే టర్కీలో గ్రీక్ ఐలాండ్స్ లో, ప్రత్యేకంగా చెప్పాలంటే గ్రీక్ ఐలాండ్ దగ్గర భారీ భూకంపం వచ్చింది. దీనికి టర్కీ, ఇజ్రాయెల్, ఈజిప్ట్ వరకు కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి. 14 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం చాలా శక్తివంతంగా కూడా భావిస్తున్నారు. దీని ప్రభావం మధ్య ఇజ్రాయెల్, ఈజిప్ట్, లిబియా, టర్కీతో పాటు మొత్తం తూర్పు మధ్యధర ప్రాంతాల్లో కనిపించింది. భూకంపం తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా తక్షణ నష్టం లేదా ప్రాణ నష్టం సంభవించినప్పటికీ ఈ టెక్టోనిక్ చురుకైన ప్రాంతాల్లో మరోసారి భయానక వాతావరణాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. గ్రీక్ ఐలాండ్స్ లో కాసోస్ ప్రాంతంలో నిన్న ఈ బలమైన భూకంపనలకు అతలాకుతమైంది. ఆ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పైన 6.1 గా కూడా నమోదైంది. 14 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం చాలా శక్తివంతంగా ఉందని కూడా ఆదిస్తున్నారు. దాని ప్రభావం ఇజ్రాయెల్, ఈజిప్ట్, లిబియా, టర్కీతో పాటు ముందుగా అనుకున్నట్టు ఆ తూర్పు మధ్యతర ప్రాంతాల్లో కూడా కనిపించింది అని కూడా ఆ భూకంపం తర్వాత అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా ఎలాంటి నష్టము సంభవించినప్పటికీ అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతాల్లో భూకంపం అనేది సంభవంగా పెరిగింది. అయితే ఇది నిన్నటి విషయం మనం చర్చించుకుంటున్నాము. సో తాజాగా ఈ రోజు మరోసారి కూడా టర్కీతో పాటు పాకిస్తాన్ లో భూకంపం అనేది కూడా నమోదైంది. టర్కీలో కొద్దిసేపటి కిందట టర్కీ ప్రాంతంలో దాదాపు మాగ్నిట్యూడ్ 5.2 రెక్టర్ స్కేల్లో కూడా నమోదైంది. ఇది లొకేషన్ వచ్చేసి సెంట్రల్ టర్కీ. దాంతో పాటు టైమింగ్స్ వచ్చేసేసరికి మన దగ్గర టైము కరెక్ట్ 6 నుంచి 7 నిమిషాల కిందట ఈ భూకంపం అనేది కూడా సంభవించింది. వాళ్ళకి టర్కీ కాలమాన ప్రకారము మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల 37 సెకండ్లు దానికి ఆ సమయంలో కూడా అక్కడ సంభవించింది. సో డెప్త్ 7.2 కిలోమీటర్ల కింద లోతు నుంచి కూడా ఇది నమోదైనట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రెక్టర్ స్కేల్ పైన 5.2 చూపిస్తుంది. ఇది కాకుండా సరిగ్గా 4 గంటల కిందట అనదర్ 4.8 మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ హిట్స్ పాకిస్తాన్ అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 4 గంటల కిందట 4.8 మాగ్నిట్యూడ్ గా కూడా రెక్టర్ స్కేల్ పైన నమోదైంది. సో పాకిస్తాన్ లో టర్కీగా ఇది ర్యాండమ్ గా క్లైమేట్ చేంజ్ వల్ల ఇది భూకంపాలు వస్తున్నాయా, లేకపోతే మొన్న భారతదేశం కిరాణా హిల్స్, రావెల్పిండి ఎయిర్ బేస్ దగ్గర ఉన్న కిరాణా హిల్స్ పై చేసిన దాడిలో భాగంగానే ఈ భూకంపం అనేది సంభవిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో నిన్న కూడా సంభవించింది, అలాగే కొద్ది రోజుల కింద సంభవించింది, మళ్ళీ ఈ రోజు కూడా సంభవించడం కూడా దీని వెనకాల ఖచ్చితంగా ఆ న్యూక్లియర్ వారెంట్స్ ని ఇండియన్ ఫోర్సెస్ బ్లో చేశాయా, అదే యూరోప్ లో చెందిన ప్రముఖ పత్రికలు కూడా రాశాయి. ఈజిప్ట్ నుండి ప్రత్యేక విమానంలో బోరన్ అనే పౌడర్ ని తీసుకెళ్లి ఆ రేడియేషన్ ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ ప్రాంతాల్లో ఈజిప్ట్ నుండి ఆ ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారని కూడా వింటున్నాము. సో పాకిస్తాన్ లో ఎర్త్ క్వేక్ రావడం పైన దీనిపైన ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయం అని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. దీంతో పాటు క్లైమేట్ చేంజ్ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా
ఒక సమస్యాత్మకంగా మారింది. దీంట్లో యూజువల్ గా మనము ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, అలాగే సీవేజ్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ విన్నాము. కానీ కొత్తగా డిజిటల్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఈ డిజిటల్ పొల్యూషన్ అనేది కూడా ప్రస్తుతము మొత్తం ప్రపంచ పర్యావరణాన్ని కూడా శాసిస్తుందని కూడా చెబుతున్నారు. దీంతో పాటు స్పేస్ ప్రోగ్రామ్స్ చేస్తున్న వివిధ దేశాలు కూడా ఆ స్పేస్ పైన చెత్తని ఎవరు క్లీన్ చేస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఈ అకాలమైన వర్షాలు అంటే యూజువల్ గా మాన్సూన్ సీజన్ అనేది అంటే నైరుతి ఋతుపవనాలు గతంలో మనం చూసుకుంటే జూన్ 3వ వారం కానీ లేకపోతే జూన్ 4వ వారంలో వచ్చేటివి. కానీ గడిచిన 2-3 ఏళ్లుగా మనం చూస్తే ఆకస్మికంగా మే చివరిలో లేకపోతే జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయి. మొదట వెస్టర్న్ ఘాట్స్ మీదుగా కర్ణాటక మలబార్ హిల్స్ కేరళలో తాకి అనంతరం కూడా అవి మలబార్ బెల్ట్ ఏదైతే ఉందో కేరళ కర్ణాటకతో పాటు అలాగే ముంబై ఆ విధంగా కూడా బే ఆఫ్ బెంగాల్ కి కూడా విస్తరిస్తాయి. సో నైరుతి ఋతుపవనాలు ఈసారి మన దగ్గర మే 27th కే రావడం కూడా వస్తాయని కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఈ అత్యధికంగా ఈ డిజిటల్ టెక్నాలజీ అలాగే వరల్డ్ లో అంటే ఈ మిసైల్ కానీ అలాగే ఈ న్యూక్లియర్ వారెంట్స్ డెవలప్ చేయడం కానీ ఇదన్నిటి కూడా ఒక క్లైమేట్ చేంజ్. దీంతో పాటు ఈ క్లైమేట్ చేంజ్ తోని కొన్ని దేశాల్లో ఇప్పటికే ఫుడ్ క్రైసిస్ అనేది కూడా ఉంది. సో అట్ ది సేమ్ టైం చైనాలో కూడా లాస్ట్ ఇయర్ విపరీతంగా చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. చైనా త్వరలో ఫుడ్ క్రైసిస్ ని ఎదుర్కోబోతోంది అనేది, అమెరికాలో కూడా సిమిలర్ గా అదే ప్రాబ్లం కూడా రాబోతోంది అనేది కూడా చర్చ జరిగింది. సో దానికి కారణం కూడా ఈ క్లైమేట్ చేంజ్. మనం కరోనా టైంలో కూడా మనం పలుమార్లు చర్చించుకున్నాము. నార్త్ కొరియా ప్రభుత్వము ఇది ఆ కరోనా టైంలో అక్కడ ప్రజలకి ఆహారం ఇయ్యలేని పరిస్థితులలో వారి ఇళ్లలో పెంచుకుని ఏవైతే ఉంటాయో కుక్కలు పిల్లులని ప్రభుత్వమే అవి తీసుకెళ్లి ఆ మీట్ షాప్లలో కట్ చేసి మళ్ళీ తిరిగి ప్రజలకి కూడా అమ్మిన వైనం కూడా ఉంది 2020 కరోనా టైంలో. సో ప్రస్తుతము ఈ క్లైమేట్ చేంజ్ ఒక ఎత్తు, పాకిస్తాన్ లో 4 పాయింట్ మాగ్నిట్యూడ్ ఎర్త్ క్వేక్ హిట్స్ పాకిస్తాన్ అనేది కూడా ఈ రోజు ఒక చర్చనీయాంశంగా మారింది. నిజంగానే అంటే ఖచ్చితంగా సునామీతో పాటు అలాగే ఇట్లాంటివి ఎక్కువగా వచ్చేది సంభవాల్లో ఈ రేడియేషన్ కంటే ఆ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ శాతం పేలుడు ఏదైతే సంభవిస్తుందో అప్పుడు ఒక్కసారిగా కూడా భూమి కుదిపోయే ఛాన్స్ ఉంటుందని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. సో మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ లో వచ్చింది ఎర్త్ క్వేక్ అదొక న్యాచురల్ కెలామిటీ ప్రకృతి వైపరీత్యంగా వచ్చిందా లేకపోతే మొన్న భారతదేశం సేనలు చేసిన దాడికి ఫలితంగానే పాకిస్తాన్ లో తరచుగా ఈ ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి అనేది కూడా తేలాల్సి ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.